సాగరా, ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా, ఏ పిడుగులు ఆపినా, వెనకడుగే వేయక ముందుకు సాగరా. హాయ్, అందరికీ స్వాగతం. ఈరోజు మనం మిస్టర్ మోహన్ దాస్ గారి గురించి మాట్లాడుకుందాం. ప్రతి గొప్ప నాయకుడు రెండుసార్లు పుడతాడు. ఒకసారి మనిషిగా, మరొకసారి ఒక లక్ష్యంగా. ఇది సౌకర్యం కంటే ఉద్దేశాన్ని ఎంచుకున్న ఒక మనిషి కథ. నమ్మకాన్ని క్రమశిక్షణగా, క్రమశిక్షణను విధిగా మార్చుకున్న మనిషి కథ. చాలామందిలా ఆయన కూడా ప్రశ్నలతో, సవాళ్లతో, అనిశ్చితితో మొదలుపెట్టారు. కానీ ఆయనను ప్రత్యేకంగా నిలిపినది కన్సిస్టెన్సీ. ఆయన హెల్తీక్లో చేరినప్పుడు ఆయన కేవలం ఒక వ్యాపారాన్ని మాత్రమే కాదు, జీవితం నయం చేయడానికి, నాయకులను నిర్మించడానికి ఒక వేదికను చూశారు. 6 సంవత్సరాలకు పైగా ఆయన ఈ మార్గాన్ని రోజురోజుకు, వ్యక్తికి, జీవితంకి నడిచారు. వేల మందిని ఆరోగ్య బాటలో నడిపించారు. ఎన్నో కుటుంబాలకు అవకాశాన్ని అందించారు. బాధ్యతతో స్వేచ్ఛను సృష్టించారు. కానీ నిజమైన నాయకుడి కథ ఆయన మాటలోనే బాగా చెప్పబడుతుంది. అందరూ గమనించండి. ఇప్పుడు మన మోహన్ దాస్ గారి మాటలు విందాం. ఇదే నాయకత్వం ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఇదే నమ్మకమైన హెల్తీక్ ప్రయాణాన్ని సూచిస్తుంది. హై లీడర్స్, నేను మీ మోహన్ దాస్. నేను ఒక మారుమూల ప్రాంతం నుండి రావడం జరిగింది. నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాను. కానీ నిరుపేదలో కుటుంబంలో పుట్టినప్పటికీ నాకంటూ ఒక పెద్ద కళలు ఉండేటివి. నేను దాదాపు ఒక 25 సంవత్సరాలు కష్టపడి నా చదువును పూర్తి చేయడం జరిగింది. చదువు పూర్తి అయిపోయిన తర్వాత నేను ఒక 5 సంవత్సరాలు ఒక ప్రైవేట్ కాలేజీలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను. అప్పుడు ఉద్యోగం చేసే రోజుల్లో నాకు ఒకటి అర్థమైపోయింది. ఉద్యోగం చేసే, జాబ్ చేసే వారి యొక్క లైఫ్ బాగుందా, బిజినెస్ చేసే వారి యొక్క లైఫ్ బాగుందా అనేది నేను అర్థం చేసుకోవడం జరిగింది. ఉద్యోగం చేస్తే జీవితాంతం నా కలలు నెరవేరవు అని నేను గ్రహించడం, జాబ్ చేస్తే జీతమే వస్తుంది, జీవితం అనేది మారదని నేను గ్రహించడం జరిగింది. జీతం అనే పదంలో జీవితం మాత్రమే ఉంటుంది. జీతం అనేది బతకడానికే పనికొస్తుందని నేను ఆ విషయాన్ని నేను అర్థం చేసుకోవడం, అప్పుడు నా జీవితం మారాలనుకుంటే మరి బిజినెస్ చేయాలంటే డబ్బు అవసరం. అప్పుడు నా దగ్గర ఎలాంటి డబ్బులు కూడా లేకుండే. అలాంటప్పుడు డబ్బు సంపాదించాలన్నా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే సాధ్యమవుతుంది. మరి ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనేది నేను ఒక మిత్రుని ద్వారా నాకు హెల్త్ గ్లోబల్ అనేది పరిచయం అవ్వడం. హెల్త్ గ్లోబల్ అనేది ఒక వస్తువు కాదు, ఆ వస్తువును నేను వాడుకుంటూ నా యొక్క అనుభవాలను 10 మంది షేర్ చేయడం వల్ల దీంట్లో ఆదాయం సంపాదించుకోవచ్చని నేను గ్రహించడం. నేను ఈ హెల్త్ గ్లోబల్లో నేను ఒక ఎగ్జిక్యూటివ్ స్థాయి నుండి నేను స్టార్ట్ చేసుకోవడం, ఆ ఎగ్జిక్యూటివ్ స్థాయి నుండి నేను ఛాంపియన్ అవ్వడం, ఛాంపియన్ నుండి పూర్తి చేసుకొని నేను ఒక మేనేజర్ స్థాయికి రావడం. ఎప్పుడైతే మేనేజర్ స్థాయికి వచ్చిన తర్వాత ఈ హెల్త్ గ్లోబల్లో ఇంకా కొంచెం ఒక 3 సంవత్సరాలు ఓపికతోటి ఉంటే మనం ఎంతైనా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది నేను అర్థం చేసుకొని ఒక మేనేజర్ స్థాయి నుండి నా టీములను కన్సిస్టెన్సీగా, నా టీమును నిరంతరము వాళ్ళతోటి పని చేపిస్తుంటూ నేను నేషనల్ డైరెక్టర్ అనేది అవ్వడం జరిగింది. ఆ నేషనల్ డైరెక్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్ అనేది ఒక ర్యాంకు కూడా పూర్తి చేయడం. ఆ తర్వాత మనము గ్లోబల్ ప్రెసిడెంట్ కనుక అవుతే నీ టీముతోటి సంబంధం లేకుండా ఎవరైనా హెల్త్ గ్లోబల్లో ఏ టీం అయినా కానీ వాళ్ళు చేసే ఇన్కమ్ ద్వారా కంపెనీ నుండి 10% రాయల్టీ అనేది రావడం జరుగుతుందని నేను అర్థం చేసుకొని
ఆ జీపీ అనేది గ్లోబల్ ప్రెసిడెంట్ అనే ర్యాంకును కూడా నేను ఈ రోజు పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కంపెనీ ద్వారా 1000 రూపాయలతోటి స్టార్ట్ అయిన నా జర్నీ ఇవాళ నెలకు ఒక 8 లక్షల రూపాయలు సంపాదిస్తూ నేను 3.5 years లో ఒక 4 కోట్ల రూపాయలు 4 crores అమౌంట్ కూడా నేను సంపాదించడం జరిగింది. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి 1 కోటి రూపాయలు ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 33 లక్షల రూపాయల కారు కూడా తీసుకోవడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఎందుకంటే హెల్త్ గ్లోబల్ ద్వారా మంచి జీవితం మార్చుకునే గొప్ప అవకాశం లైఫ్ ఆపర్చునిటీ అనేది ఉండడం, ఇది నేను కొంతమందితోటి షేర్ చేసుకోవడం, ఆ తర్వాత నేను 4 కోట్ల రూపాయలతో పాటుగా ఇప్పటి వరకు నేను చాలా వేల మందికి నేను డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. నేను ఒక్కనే ఆపర్చునిటీ తీసుకోవడం కాకుండా ఇవాళ వేల మందికి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఎందుకంటే ఇవాళ అవకాశం లేక లక్షలాది మంది రోడ్లపైన తిరుగుతున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఏ వచ్చిన తర్వాత కూడా చాలా మందికి జాబులు కూడా లేవు. మిత్రులారా, అలాంటి గొప్ప అవకాశం మన హెల్త్ గ్లోబల్ ద్వారా దొరకడం, నేను వేల మందికి అవకాశం చెప్పడం, కన్సిస్టెన్సీగా నిరంతరం పనిచేసుకుంటూ నా టీమును నడిపించుకుంటూ నేను నడుచుకుంటూ అతి తక్కువ సమయంలోనే నేను ఇండియా లెవెల్లోనే గ్లోబల్ ప్రెసిడెంట్ అవ్వడం, ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలు తీసుకుంటూ మీ ముందు ఒక లెజెండ్గా, ఒక సెలబ్రిటీ లాగా ఈ హెల్త్ గ్లోబల్ ద్వారా నేను మీ ముందు కనిపించడం. మిత్రులారా, ఇవాళ మనకు అందరికీ తెలుసు, హెల్త్ గ్లోబల్ అనేది మన ఆరోగ్యంతో పాటుగా ఆదాయం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే హెల్త్ గ్లోబల్ అనేది మీ కుటుంబాల్లో ఒక ఆరోగ్యాన్ని, ఒక ఆదాయాన్ని, ఇవి రెండు కూడా సమకూర్చుంటే మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను చెప్పడానికి సంసిద్ధంగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇవాళ స్మార్ట్ వర్క్ కూడా మలుచుకోవడం జరిగింది. మీరు జాబులో చూడండి, 40 సంవత్సరాలు కష్టపడితే 3 సంవత్సరాలు విశ్రాంతి దొరుకుతుంది. కానీ హెల్త్ గ్లోబల్లో 3 సంవత్సరాల కష్టం, 40 సంవత్సరాల విశ్రాంతి గురించి కూడా నేను ఈ హెల్త్ గ్లోబల్ ని నేను చూస్ చేసుకోవడం జరిగింది. హెల్త్ గ్లోబల్ అనేది ఇది అంత తేలికగా తీసుకోవడం కాదు మిత్రులారా. దీంట్లో కష్టపడే వ్యక్తులకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు సంపాదించుకునే సువర్ణ అవకాశం మన హెల్త్ గ్లోబల్. ఈ హెల్త్ గ్లోబల్ ని అవకాశాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీని హెల్త్ వెల్త్ ఇవి రెండు కూడా మనకి ఇవ్వడానికి హెల్త్ గ్లోబల్ అనేది ఒక వ్యవస్థను స్థాపించడం. ఇవాళ హెల్త్ గ్లోబల్ అనేది మీ లోకల్ నుంచి గ్లోబల్ వైజ్ గా కూడా వెళ్ళడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఎప్పుడైతే మేము ఈ సిస్టంలోకి వచ్చినప్పుడు ఒకే ఒక ప్రోడక్ట్ తోటి ఈ సిస్టంలోకి రావడం జరిగింది. మిత్రులారా, ఒక్క ప్రోడక్ట్ తోటి ఆ రోజు ఈ ఒక్క ప్రోడక్ట్ ని ఎవరికి చెప్పాలి ఏందనేది తెలియక ఆ ప్రోడక్ట్ ని ప్రతి ఇంటింటికి చేరవేరాలే, ప్రతి ఇంటింటికి కూడా ఆరోగ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఆ ఒక్క ప్రోడక్ట్ పట్టుకొని మేము ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రోడక్ట్ నాకు అనుభవాన్ని తీసుకొచ్చి నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం ద్వారా ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వేల మందికి ఆదాయం కూడా సమకూర్చడం జరిగింది. మిత్రులారా, కాబట్టి అవకాశం లేని వాళ్ళు చాలా మంది మనకు ఉన్నారు. అలాంటి వాళ్ళను మనం హెల్త్ గ్లోబల్ వైపుగా కనుక మనం మలుచుకున్నట్లయితే వాళ్ళ ఇంట్లో హెల్త్ వెల్త్ రెండు కూడా ఇవ్వచ్చు. ఎక్కడనో ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చిన మీ మోహన్ దాస్, కరీంనగర్ నుండి ఒక వ్యక్తితోటి స్టార్ట్ అయిన నా జర్నీ, ఒక 3 వ్యక్తుల ద్వారా స్టార్ట్ అయిన జర్నీ, ఏబిసిలో ఒక 3 వ్యక్తుల ద్వారా స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పుడు 20,000 మందికి రావడం జరిగింది. మిత్రులారా, ఇవాళ 20,000 మందికి నేను అవకాశం ఇవ్వడం జరిగింది. అటు ఆరోగ్యపరంగా ఇటు ఆదాయపరంగా 2 విధాలుగా కూడా వాళ్ళ కుటుంబాల్లో ఆనందం ఇవ్వడానికి నేను ఉంటూ నా అనుకున్న వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే కన్సిస్టెన్సీగా సిస్టమ్ నమ్ముకొని ఉన్నందుకు ఇది సాధ్యం అవడం జరిగింది. ప్రతి వ్యక్తి హార్డ్ వర్క్, అదేవిధంగా ఒక సంవత్సరము
హార్డ్ వర్క్ చేయాలి. ఆ తర్వాత కన్సిస్టెన్సీగా మన టీం తోటి నడిపించినప్పుడు ఎంత పేషెన్స్గా ఉంటే మనం జీవితంలో సక్సెస్ అవ్వచ్చు. దానికి మూల నిదర్శనం నేను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను కష్టపడుతూ 1 సంవత్సరం కష్టపడినందుకు ఇవాళ ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న మిత్రులారా. ఇవాళ ఉండడానికి కోట్లలో రూపాయల హౌస్, తిరగడానికి లక్షల కారు. ఇవాళ మనకు విదేశీ ప్రయాణం చేయడం జరిగింది. గతంలో మలేషియా వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత సింగపూర్ వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత దుబాయ్ వెళ్ళడం జరుగుతుంది, ఆ తర్వాత బ్యాంకాక్ వెళ్ళడం జరుగుతుంది. అంటే చూడండి, మనం జీవితంలో కూడా ఎప్పుడు కూడా విమానంలో ప్రయాణించని ఇప్పుడు కూడా హెల్త్ గ్లోబల్ ద్వారా మనం ప్రయాణం కూడా చేయగలుగుతున్నాం. సో నేషనల్ టు ఇంటర్నేషనల్ స్థాయికి కూడా వెళ్ళొచ్చు మిత్రులారా. అలాంటి గొప్ప అవకాశం మన హెల్త్ గ్లోబల్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నా, ఇవాళ మంచి హౌస్లో ఉండగలుగుతున్నా, ఒక మంచి లగ్జరీ కార్లో తిరగగలుగుతున్నా, ఇవాళ విదేశీ పర్యటన చేయడం జరుగుతుంది, ఇవాళ రికగ్నైజ్డ్ ఒక గుర్తింపు, ఇవన్నీ కూడా మన హెల్త్ గ్లోబల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే నిరంతరం పనిచేస్తారో వాళ్ళ 100%గా హెల్త్ గ్లోబల్లో సక్సెస్ అవుతూ ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఇవాళ గ్లోబల్ వైజ్గా నా పేరు వినిపిస్తుందంటే కేవలం కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం వల్లనే ఇది సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ హెల్త్ గ్లోబల్ని ఫస్ట్ ట్రస్ట్ చేయండి. ఇది నా బిజినెస్లో నేను సక్సెస్ పోతే ఎవరు అవుతారో అనుకొని మీరు అర్థం చేసుకోండి. ఇది నా సెల్ఫ్ బిజినెస్ అనేది అర్థం చేసుకోండి. ఇలా ఎప్పుడైతే మీరు ఈ హెల్త్ గ్లోబల్ని కనుక మీరు నమ్మినట్లయితే మీ కళ్ళలు కూడా సాధ్యమయ్యే విధంగా ఈ ప్లాట్ఫామ్ అనేది యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మన కంపెనీ CEO గారు లక్ష్మణ్ మాలవత్ గారికి ఎప్పటికి కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ రోజు లక్ష్మణ్ మాలవత్ గారు ఈ అవకాశం నాకు ఇవ్వకపోతే ఇవాళ మీ ముందు నేను కనిపించే వ్యక్తిని కాదు. కావున ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అవకాశం ఇచ్చిన వ్యక్తిని, ఎందుకంటే అవకాశం లేక చాలా మంది ఉన్నారు కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కాళ్ళతోటి తన్నకండి మిత్రులారా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అవకాశాలు లేక చాలా మంది ముందున్నారు. కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన మన కంపెనీ CEO గారు లక్ష్మణ్ మాలవత్ గారికి ఎప్పటికి కూడా నేను రుణపడి ఉంటాను. సో థ్యాంక్ యూ, మీ అందరికి కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ హెల్త్ గ్లోబల్.